చాలా మంది కొత్తగా పుట్టిన బేబీని తాకనివ్వడం అసలు అలా చేయకూడదు. ఎందుకంటే కొత్తగా పుట్టిన బేబీకి ఇమ్యూని సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం త్వరగా వస్తాయి. ఎవరైనా బేబీని తాకే ముందు చేతులు సోప్తో శుభ్రంగా కడగాలి. సెకండ్ మిస్టేక్, చాలా గట్టిగా ఉండే బట్టలు వేయడం, కప్పడం అలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే బేబీకి ఊపిరి ఇబ్బంది, స్కిన్ ర్యాషెస్, స్వెట్టింగ్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. థర్డ్ మిస్టేక్, చాలామంది మా పాప మా బాబు తెల్లగా రావాలని సుండి పిండి పెడతారు. అది అసలు చేయకూడదు. కొత్తగా పుట్టిన బేబీలో వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్, అలాగే ప్రొటెక్షన్ లేయరు ఇంకా ఫుల్గా డెవలప్ కాదు. సున్ని పిండి వల్ల అలర్జీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. స్కిన్ డ్రైనెస్, దద్దుర్లు, దురద వస్తాయి. ఫోర్త్ మిస్టేక్, పౌడర్ వేయకూడదు. పౌడర్లో ఉండే కెమికల్స్ బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్, చిన్న దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఊపిరి తీసుకోవడంలో కష్టం, చర్మం నలుపు పడటం, ఎండిపోవటం, బేబీ ఏడుపు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఫిఫ్త్ మిస్టేక్, సన్లైట్ పేరుతో ఎక్కువసేపు ఎండలో పెట్టడం. దానివల్ల బేబీ డీహైడ్రేషన్ అవుతాడు. బేబీ బాడీలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. చెమట ద్వారా త్వరగా వాటర్ లాస్ అవుతాడు. ఎర్లీ మార్నింగ్ 6 AM to 7 AM సన్లైట్, అది కూడా 5 to 10 minutes సరిపోతుంది. ఇది కూడా డైరెక్ట్గా సన్లైట్ అవసరం లేదు. కిటికీ దగ్గర తేలికపాటి కాంతి సరిపోతుంది. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.